రైట్ రైట్ అన్ని రైట్ వేసేసి ఫ్యాన్ రైట్ మొత్తం అసలు అన్ని రైట్ ఖచ్చితంగా సార్ మాకు అన్ని వచ్చినాయి సార్. మాకు వంట మంచిగా వచ్చింది. అమ్మాయికి ఇళ్ళ స్థలం వచ్చింది సార్. మాకు ఇక్కడికి వచ్చినాక ఆ సార్ మాకు మంచిగానే సాయం చేసాడు. మేము ఇక్కడికి వచ్చినాక మాకు అంతా బాగానే ఉంది సార్. మాకు పెన్షన్ వచ్చింది, రైస్ వస్తున్నాయి ఇంటి ముందుకి. మాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా వచ్చింది మాకు జగనే కావాలి సార్. మాకు ఆ సారే కావాలి, అన్నే కావాలి. మాకు జగన్ కావాలి. మా ఎంపీగా విజయసాయన పోటీ చేస్తాను. ఖచ్చితంగా సార్. నాకు సామి సార్ ఉండబట్టి నేను అన్ని చేస్తున్నా. సార్ సార్ లేకుండా నేను ఏమి జగనన్నే మెయిన్ ఆయన. నమస్కారం. ఈరోజు 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మేమంతా కూడా రావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే చూడగాని ఓర్చుకోగాని గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఎంతోమంది వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు, అదేవిధంగా చాలామంది బెడ్ రెస్ట్ అంటే మంచం మీదే ఉండిపోయే పరిస్థితి, చాలామంది అనారోగ్యంతో, అదేవిధంగా కొంతమంది అక్కజగమ్మ కూడా ఇతంతో కాగని పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయాలకు పోయి తీసుకొని పోవాలని పెన్షన్స్ ఈరోజు కోర్టులో అదే ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్స్ ఇచ్చి దాన్ని ఆపటం చాలా దారుణమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు పెన్షన్స్ కోసం ఉదయం నుంచి కూడా సచివాలయం వద్ద ఆ ముసలివారు పోయి వెయిట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మనం నిన్న కూడా చూసాం, ఇద్దరు ముసలివారు పెన్షన్స్ కోసం పోయి వాళ్ళు ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఈరోజు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ దుర్మార్గానికి నిరసన తెలియజేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు చాలా ప్రదేశాల్లో. అందుకు నిరసనగా వాలంటీర్స్ కూడా రిజైన్ కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రజలు కూడా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, దురాగతకాలు ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు తెలుస్తున్నాయి. తప్పకుండా దీని మీద ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు, సరైన బుద్ధి కూడా చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 6వ తారీఖు సిద్ధం సభకి రాబోతా ఉన్నారు. ఈ సభ కూడా దాదాపు 1.5 లక్ష పైచీలకు నాయకులు, కార్యకర్తలు, జగనన్న గారి అభిమానులు, రాజశేఖర్ గారి అభిమానులు అంతా కూడా తగి కాబోతున్నారు. అత్యధిక సంఖ్యలో కావలి నియోజకవర్గం నుంచి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారని కూడా తెలియజేస్తాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖు ఈ సభని నిర్వహిస్తున్న సందర్భంగా అందరూ కూడా ఈరోజు జగనన్న ఇస్తున్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందుతున్నాయి. ఆ విధంగా ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో ఆ మంచి జరిగిన కుటుంబాలన్నీ కూడా ఈ సభకి ఇచ్చేసి జగనన్నని మీరు ఆశీర్వదించాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను. కాబట్టి సిద్ధం సభకి అంతా కూడా ఎక్కడ పట్టినా కూడా ముఖ్యంగా
మా కేడర్ కావచ్చు, మా యువత కావచ్చు ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాగా కావాలి అని మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. సభను విజయవంతం చేసేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని ఒక పక్క యువత కావచ్చు, మా కేడర్ కావచ్చు, వాళ్ళతో పాటు మా అక్క చెల్లెమ్మలు కూడా. ఎందుకంటే ఈరోజు అత్యధికంగా ఈ పథకాల ద్వారా లబ్ధి చెందుతుంది మా అక్క చెల్లెమ్మలు. వాళ్ళంతా కూడా జగనన్నకి అండగా ఉంటామని మేమంతా కూడా సిద్ధమని చెప్పి వచ్చేదానికి సన్నద్ధం అవడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఏ పార్టీ అని కూడా ఎక్కడెక్కడ ప్రజలకి ఇబ్బంది కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మన బైపాస్ రోడ్లో సభాస్థలాన్ని నిర్ణయించడం జరిగింది. రేపు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా బీదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర జిల్లా అధ్యక్షుడు మరియు ఇతర నాయకులు మినిస్టర్ గారు, కాకాని గౌతమ్ రెడ్డి ఇదంతా కూడా వచ్చి సభాస్థలిని పరిశీలిస్తాము. తప్పకుండా ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేసేదానికి కూడా ప్రయత్నిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి ఇచ్చేసి తప్పకుండా మీ అందరికీ ఆశీస్సులు, దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని నేను మనసాగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.